హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం జి సరస్వతి గారు రచించిన అనుకోని మార్పు అనే ఓ చిన్న కథ విందాం. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, డిష్ వాషర్ పట్టడం దగ్గర నుంచి బాబుకి డైపర్ మార్చడం వరకు అన్ని పనుల్లో మీ ఆవిడకు సాయం చేస్తున్నావు. నీకు నామోషిగా ఉండదా సత్యం? అడిగాడు రాజా తన మిత్రుడు సత్యమూర్తిని. నా ఇంటి పని నేను చేసుకోవటానికి నామోషి ఎందుకు పడాలి రాజా? అవన్నీ ఆడవాళ్ళు చేయవలసిన పనులు కదా. ఆడవాళ్ల జీవితాలు ఇంటికే పరిమితమై ఉన్న కాలంలో అవన్నీ ఆడవాళ్ల డ్యూటీలే ఉండవచ్చు. కానీ ఇప్పటి ఆడపిల్లలు బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళనే మనం ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాం. కష్టపడి పనిచేసి ఇల్లు చేరే వేళకు వాళ్ళు కూడా మనలాగే అలసిపోయి ఉంటారు. అంచేత సాయం చేయవలసిన డ్యూటీ మనకు ఉంటుంది కదా. పంచుకోవటం వల్ల పనులు తొందరగా తెములుతాయి. తగినంత విశ్రాంతి ఉండి ఉద్యోగాలు బాగా చేయగలుగుతున్నాం అన్నాడు సత్యమూర్తి. వెనకాల పడి పనులు చేస్తూ ఉంటే ఆడది మగవాడిని లోకు కట్టేదు. ఇంగితం ఉన్న ఏ ఆడపిల్ల భర్తను లోకుగా చూడదు రాజా. పైగా తనకు అన్ని విధాల సహాయంగా ఉంటున్న భర్త పట్ల ఆమెకు ప్రేమతో పాటు గౌరవం, కృతజ్ఞతాభావం ఉంటాయి అన్నాడు సత్యమూర్తి. సత్యమూర్తి మాటలు వింటూ మౌనంగా ఉండిపోయాడు రాజా. నీ ప్రశ్నలు వింటుంటే నువ్వు మంజులకు ఏమీ సాయం చేయడం లేదనిపిస్తోంది. నిజమే కదూ అని అడిగాడు సత్యమూర్తి. అదేం కాదురా, మంజుల నన్నే పని ముట్టుకొనివ్వదు. అన్ని పనులు తనే చేసుకుపోతుంది అన్నాడు రాజా. అంటే ఆఫీస్ నుంచి వచ్చాక నీ పేరుకు తగ్గట్టు రాజాలాగా దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటావన్నమాట అన్నాడు సత్యమూర్తి నవ్వుతూ. జవాబుగా తను నవ్వేశాడు రాజా. పెళ్లి చూపుల్లో మంజుల బాగా నచ్చాక పెళ్లి చేసుకుని అమెరికా తీసుకొచ్చాడు రాజా. యూనివర్సిటీలో చదువుతో పాటు ఇంటి పని, వంట పని, షాపింగు అన్నీ ఆమె చేసుకోవాలని ఖచ్చితంగా చెప్పాడు. మొదట్లో మంజుల ఉత్సాహంగా అన్ని పనులు చకచకా చేసినా కొంతకాలం గడుస్తున్న కొద్దీ పనిభారం ఎక్కువై అలసిపోతూ ఉండేది. రాజా తన వస్తువులు, బట్టలు, పుస్తకాలు అన్నిటినీ చిందరవందరగా పడేస్తూ ఉండేవాడు. సర్దడంలో ఏమాత్రం ఆలస్యం చేసినా విసుక్కునేవాడు. అలసటతో ఆదరాబాదరాగా ఆమె చేసిన వంట ఒక్కొక్క రోజు సరిగా కుదిరేది కాదు. రాజా కోపంతో కంచాన్ని విసిరికొట్టేవాడు. చదువుతో ఎంత బిజీగా ఉంటున్నానో చూస్తున్నావు కదా రాజా. రాగానే ఇల్లంతా సర్ది వంట చేయాలంటే చాలా శ్రమగా ఉంటుంది అంది మంజుల ఒకరోజు వచ్చాక అలసటగా సోఫాలో వాలి. అందుకని రాణిగారికి రాగానే కాఫీ అందించి సేవ చేయాలన్నమాట అన్నాడు రాజా వెటకారంగా. జవాబు చెప్పే ఓపిక కూడా లేక మంజుల మౌనంగా ఉండిపోయింది. లోకంలో నువ్వు ఒకరితే కష్టపడిపోతున్నట్టు మాట్లాడుతున్నావే. చదువులు, ఉద్యోగాలు ఉన్న ఆడవాళ్లు ఇల్లు వాకిలి చక్కబెట్టుకోవడం లేదా? కోపంతో రెచ్చిపోయాడు రాజా. చక్కబెట్టుకోవడం లేదని నేను అనలేదు. కాకపోతే వాళ్లకు భర్తల సహకారం ఉండి ఉంటుంది అంది మంజుల. అంటే నేను పనివాడి అవతారం ఎత్తాలన్నమాట. అంత లోకువైపోయానా? ఇక్కడికి తీసుకుని వచ్చి పై చదువులకు ప్రోత్సహించినందుకు కృతజ్ఞత చూపకపోగా పొగరతో, నిర్లక్ష్యంతో నన్ను పనివాడిని చేయాలని చూస్తున్నావు. ప్రతి మాటకు పదార్థాలు తీసి ఇంటిని నరకం చేయకు రాజా అంది మంజుల విసిగిపోయి. శ్రద్ధగా పనిచేయటం లేదన్నంత మాత్రాన నీకు ఇల్లు నరకమైపోతుందా? సరే, ఎవరే స్వర్గం చూపించే వాళ్ళుంటే వెళ్ళు. ఇంక ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండద్దు అని అరిచాడు. మంజుల స్టన్ అయింది. తనదే తప్పైనట్టు అతన్ని క్షమించమని వేడుకుంటే అతను తనను లోకువు కట్టి అణచివేస్తాడని, కొంతకాలం దూరంగా ఉంటే పరిస్థితులు మెరుగుపడవచ్చని భావించింది. ఇంట్లోంచి పొమ్మనగానే భయపడిపోయి కిమ్మనకుండా అన్ని పనులు చేస్తుందని, ఇప్పుడింకా అధికారం చలాయించవచ్చునని అనుకున్న రాజా మంజుల తన వస్తువులన్నింటినీ సర్దిపెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే నివ్వెరిపోయి చూస్తూ ఉండిపోయాడు. ఆడది తనకే అంత పొగరున్నప్పుడు మగాణ్ణి నాకెంతుండాలి అనుకున్నాడు పళ్ళు నూరుకుంటూ. సత్యమూర్తి కొడుకు బర్త్డే పార్టీకి వెళ్లి తిరిగి తన ఊరికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న రాజాకు మంజుల పదే పదే గుర్తుకు రాసాగింది. ఆమెను అపురూపంగా చూసుకుంటూ సహకరించవలసిన తను చిన్న విషయాలకు రభస చేస్తూ తూలనాడుతూ వచ్చాడు. తమది కళతల కాపురం కావటానికి కారణం తనే. ఇగోని కంట్రోల్లో పెట్టుకుని బ్రతుకులోని బాధ్యతలను పెంచుకుంటూ ఉంటే తమ సంసారం కూడా సత్యమూర్తి సంసారంలా కలకల్లాడుతూ ఉండేది. తనింక ఆలస్యం చేయకుండా తప్పును సరిదిద్దుకోవాలి. 6 నెలలుగా ఎన్నిసార్లు ఫోన్ చేసినా తన గొంతు వినగానే ఫోన్ పెట్టేస్తూ వచ్చిన రాజా ఎదురుగా నిలబడేసరికి ఆనందాశ్చర్యాలతో ఉక్కిరిబిక్కిరైంది మంజుల. రాజా మారలేదని, తన కాపురం ఇంకా చక్కబడదని, అది తన తల్లిదండ్రులకు గుండెకోత అవుతుందని తల్లడిల్లుతూ వచ్చిన మంజులకు రాజా తనను ఆర్తిగా చేతుల్లోకి తీసుకోవడం ప్లెజెంట్ సర్ప్రైజ్ అయింది. ఐఎమ్ సారీ మంజు,
ఇంకెప్పుడు నేను కష్టపెట్టను. తోడు నీడగా ఉంటూ అన్ని బాధ్యతలు పంచుకుంటాను. ఇంటికి వెళ్ళిపోదాం రా మంజు. రాజా మాటలు మధుర సంగీతంలా చెవులకు సోకుతూ ఉండగా నిశ్చింతగా అతని గాఢ పరిష్వంగంలో ఒదిగిపోయింది మంజుల. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.